నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి. నేను మీ పవన్. రాబోయే కొత్త సంవత్సరం పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో ఏ రాశి వారికి, లగ్నం వారికి ఎలా ఉండబోతుంది అనేది మనకిప్పుడు ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ శ్రీ ఎస్ గంగరాజు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే పవన్ గారు. సార్, రాబోయేది ఉగాది, పరాభవ నామ సంవత్సరం. ఏ లగ్నం వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మనం మేషరాశి, మేష లగ్నం వారికి ఎలా ఉండబోతుందో కొంచెం వివరంగా చెప్పండి. తప్పకుండా అండి. ఎందుకంటే పవన్ గారు, ఈ నూతన సంవత్సరం మేషరాశి మేష లగ్నం వారికి ఏ విధంగా ఉండబోతుందంటే, మెయిన్గా మనం ముందుగా కలిసి వచ్చే అంశాలు చెప్పుకోదలుచుకుంటే, మేషరాశికి లగ్నాధిపతి వచ్చి కుజుడు. ఆయనకి ఇప్పుడు మేషరాశికి వచ్చేసి కలిసి వచ్చే గ్రహం వచ్చేసి గురువు, తర్వాత పాపి వచ్చి శని. ఇప్పుడు మెయిన్గా మనం పెద్ద గ్రహాల గురించి చెప్పాలి. గురువు 1 ఇయర్ ఉంటాడు, శని వచ్చి 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఇప్పుడు గురువు వచ్చి మిథునంలో ఉన్నాడు, శని వచ్చి మీనంలో ఉన్నాడు. ఈ రకంగా చూసుకుంటే మెయిన్గా మేషరాశి మేషలగ్నం వారికి కలిసి వచ్చే అంశాలు అంటే మాత్రం మెయిన్గా 3rd హౌస్. గురువు 3rd హౌస్లోనే ఉన్నాడు, మిథునంలో ఉన్నాడు. కాబట్టి మేషరాశి మేషలగ్నం వారికి 3rd హౌస్ అనేది చాలా బాగా కలిసి వస్తుంది. 3rd హౌస్ అంటేనే తనకంటే చిన్నవాళ్ళైన తమ్ముళ్ళు చెల్లెళ్ళ వల్ల మంచి హెల్ప్ ఉంటుంది. తర్వాత ధైర్య ఉత్సాహాలు, తర్వాత ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే మనస్తత్వం కానివ్వండి. తర్వాత మంచి వార్తలు వింటారు, మంచి శుభవార్తలు, శుభ కార్యక్రమాలు, వాటి గురించి ఎక్కువగా వింటుంటారు. తర్వాత ఏ విషయంలో అయినా సరే ఏదైనా అనుకుంటే మాత్రం సాధించకుండా వదిలిపెట్టరు. అట్లానే వీళ్ళకి ఇంకొక అంశం ఏంటంటే, గురువు తన పంచమ దృష్టితోని 7th హౌస్ను చూస్తున్నాడు. 7th హౌస్ అంటేనే మెయిన్గా భార్య లేదా భర్త. ఈ భర్త భార్యల విషయాలలో మంచి అనుకూలత, అన్యోన్యత అనేది ఈ సంవత్సరం చాలా బాగా వాళ్ళకి కలిసి వస్తుంది. తర్వాత ఇంతకుముందు ఏమైనా చికాకులు ఉన్నా సరే ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోయే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది. అట్లానే తర్వాత వీళ్ళకి చూసుకుంటే 11th హౌస్ అనేది కూడా కలిసి వస్తుంది. గురువు తన నవమ దృష్టితోని 11th హౌస్ను చూస్తున్నాడు. కాబట్టి 11th హౌస్ అంటేనే ఆకస్మిక ధనలాభం. తర్వాత తనకంటే పెద్దవాళ్ళైన అన్నయ్యలు, అక్కయ్యల వల్ల కూడా వీళ్ళకి మంచిగా కలిసి వస్తుంది. వీళ్ళకి అన్నయ్యలు, అక్కయ్యల వల్ల వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండడం కానివ్వండి, వాళ్ళ సపోర్ట్ కానివ్వండి, మంచిగా వీళ్ళకి హ్యాపీగా కలిసి వస్తుంది. అట్లానే స్టాక్ మార్కెట్ల విషయాల్లో కూడా వీళ్ళకి చాలా ఎక్సలెంట్గా కూడా కలిసి వస్తుంది. అట్లానే వీళ్ళకి కలిసి రాని అంశాలంటే మాత్రం మెయిన్గా చెప్పాలి అంటే 2nd హౌస్ అనేది శని తన 3వ దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి 2nd హౌస్ అంటేనే కుటుంబం గురించి కానివ్వండి, తన వాక్ చాతుర్యం కానివ్వండి, అట్లానే లిక్విడ్ మనీ, అవసరానికి డబ్బు కానివ్వండి, ఈ విషయాల్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత వీళ్ళు ఎక్కువగా ఇంకా ఇబ్బంది పడే అంశాలంటే మాత్రం 6th హౌస్ అనేది సాటర్న్ సన్ 7th లుక్తో చూస్తున్నాడు. ఆ హౌస్లో కూడా వీళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. 6th హౌస్ అంటేనే రుణాలు, రోగాలు, శత్రువులు. అంటే వీళ్ళకి అనుకోకుండా వీళ్ళు మంచి చేయాలని చూసినా సరే ఆల్రెడీ కుజగ్రహం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మేషరాశి మేషలగ్నం వారికి కొద్దిగా వీళ్ళకి తొందరపడే స్వభావం వల్ల వీళ్ళు ఇంటర్నల్లీ వీళ్ళు మంచి ఆలోచన ఉన్నా సరే వాళ్ళు అపార్థం చేసుకునే దానికి ఎక్కువగా అవకాశం ఉంది. అట్లానే వీళ్ళకి రోగాలు అనుకోకుండా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, ఆరోగ్య సంబంధమైన ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి. తర్వాత వచ్చేసి అప్పులు పాలు కావడం, అప్పులు తీరకపోవడం, ఇచ్చిన అప్పులు రాకపోవడం కానివ్వండి. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఈ మేషరాశి మేషలగ్నం వాళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత అట్లానే చూసుకుంటే 12th హౌస్ అనేది వీళ్ళకి అనవసరపు ఖర్చులు, అనవసరంగా హాస్పిటలైజేషను, ఇట్లా కొద్దిగా ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం కానివ్వండి. ఇవన్నీ కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి దీనికి ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీ యొక్క పూర్తి జాతకాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే దాంట్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే దానికి పర్ఫెక్ట్ రెమెడీస్ ఇచ్చి దాన్ని క్లియర్ చేసి ఆ గ్రహాల యొక్క ఎఫెక్ట్ల యొక్క శాంతి అనేది చేసినట్లయితే వాటి యొక్క ఇంటెన్సిటీని మనం తప్పకుండా తగ్గించగలుగుతాం పవన్ గారు. అలాగేనండి, మరి చాలా చక్కగా వివరించారు మేషరాశి మేషలగ్నం గురించి. మరి వృషభ రాశి వృషభ లగ్నం గురించి చాలామంది చెప్పడం ఏంటంటే, ఈ ఇయర్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అని కొంతమంది చెప్తున్నారు, ప్రిడిక్ట్ చేస్తున్నారు. కొంతమంది సరిగా లేదండి, కొంచెం 50-50 ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి పరాభవనామ సంవత్సరంలో అంటున్నారు. ఏది కరెక్ట్ అంటారు? వృషభ రాశి వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు బాగా కనపడుతున్నాయండి. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా వృషభ రాశి వృషభ లగ్నం వారికి లగ్నాధిపతి వచ్చి శుక్రుడు. తర్వాత శని ఫేవరబుల్ ప్లానెట్, ఇది వృషభ రాశి వృషభ లగ్నం వాళ్ళకి. గురువు అన్ఫేవరబుల్. వీళ్ళకి శని తన 3rd లుక్తోని ఫస్ట్ లగ్నాన్నే చూస్తున్నాడు. అంటే ఓవరాల్గా వీళ్ళకి ఆరోగ్యం కానివ్వండి, అన్ని మిగతా విషయాల్లో కూడా చాలా వరకు వీళ్ళకి కలిసి వచ్చే అంశాలే కనపడుతున్నాయి. ఆరోగ్యం బాగా ఉండటం, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం అనేది కూడా వీళ్ళకి చాలా చక్కగా కలిసి వచ్చే అంశం. తర్వాత ఏంటంటే వీళ్ళకి సంతాన పరంగా
చాలా ఎక్సలెంట్ అద్భుతమైన అభివృద్ధి అనేది సంతాన అభివృద్ధి కానివ్వండి, వాళ్ళు విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, చదువు విషయాలలో ఉండే వాళ్ళైతే వాళ్ళ చదువు ఇంప్రూవ్మెంట్ కావడం కానివ్వండి, మాట వినని వాళ్ళు ఈ సంవత్సరం అనేది తప్పకుండా వాళ్ళు సంతానం అనేది మాట వినే అవకాశం అనేది ఎక్కువగా కనపడతా ఉంది. అట్లానే 5th హౌస్ అంటేనే కీర్తి, నేమ్ అండ్ ఫేమ్. ఎవరైతే వృషభ రాశి వృషభ లగ్నం వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక నేమ్ ఫేమ్ కూడా ఈ సంవత్సరం అనేది మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. అట్లానే 8th హౌస్ కూడా చాలా బాగుంది వీళ్ళకి. శని తన సప్తమ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి 8th హౌస్లో మెయిన్గా చెప్పాలి అంటే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అనుకుంటే తప్పకుండా వీళ్ళు సాధిస్తారు. ఏదైనా సరే అనుకుంటే తప్పకుండా సాధించడం కానివ్వండి, తర్వాత వచ్చేసి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే వీళ్ళు మ్యారేజ్లో ఉన్నట్లయితే మ్యారేజ్ లైఫ్ చాలా బాగుండడం కానివ్వండి, తర్వాత 11th హౌస్ కూడా బాగుండటం వల్ల అనుకోని విధంగా వీళ్ళకి లాభాలు రావడం, డెవలప్మెంట్ కావడం, ఆకస్మిక ధనలాభం కానివ్వండి, ఈ విధంగా అన్ని రకాలుగా కూడా కలిసి వచ్చే అంశాలు చాలా కనపడతా ఉన్నాయి. అట్లానే కలిసి రాని అంశాలంటే మాత్రం మెయిన్గా చెప్పాలి అంటే కుటుంబంలో కొద్దిగా అన్యోన్యత అనేది తగ్గుతూ ఉంటుంది. కుటుంబ అన్యోన్యత తగ్గటం, తర్వాత వీళ్ళకి మెయిన్గా అది 2nd హౌస్ అనేది ఎఫెక్ట్ పడుతుంది. అవసరానికి డబ్బు లేకుండా అందకుండా ఉండటం కానివ్వండి, తర్వాత కొన్ని ఇబ్బందులు, ఏదైనా వర్క్ చేసే విషయంలో కానివ్వండి, బిజినెస్ విషయంలో కానివ్వండి, అనుకోని నష్టాలు కొన్ని కలిసే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఉద్యోగంలో మార్పు కానివ్వండి, ఉద్యోగంలో ఆకస్మిక మార్పు, తర్వాత ఉద్యోగంలో కొంతమంది వీళ్ళకంటే పెద్దవాళ్ళు బాస్ కానీ కొలీగ్స్ కానీ వీళ్ళని అర్థం చేసుకోకపోవడం, ఎన్ని ఇబ్బందులు కూడా కనపడతా ఉన్నాయి. మీరు ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ యొక్క పూర్తి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఏమైనా దోషాలు ఏదైనా ఉన్నా సరే దానికి కరెక్ట్ పరిహారాలు అనేది నేను తప్పకుండా ఇవ్వగలను. అలాగే గంగరాజ్ గారు, మనకి మిథున రాశి ఎలా ఉండబోతుంది? లగ్నం, రాశి అసలు ఏది చూసుకోవాలి? మిథున రాశి కానీ ఏ రాశి అయినా సరే మనకి లగ్నం ఇంపార్టెంటా, ఇది ఇంపార్టెంటా అది చెప్పి మిథున రాశి లగ్నం ఎలా ఉండబోతుంది? తప్పకుండా అండి. ఎప్పుడైనా సరే ఏంటంటే మనం రాశి లగ్నం విషయాల్లో చూసుకుంటే లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్. లగ్నం ప్రకారంగానే మనకు అన్ని భావాలు కలిసి వస్తాయి. లగ్నం అనేది తనుభావం, రెండవది వచ్చి ధనభావం, మూడవది సోదర భావం, నాలుగవది మాతృభావం. ఇట్లాగా మనం లగ్నం నుంచే ఏదైనా సరే మనం పర్ఫెక్ట్గా చూసుకోగలుగుతాం. తర్వాత ఈ సంవత్సరం అనేది మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? మిథున లగ్నం వాళ్ళకంటే వీళ్ళకి ఈ సంవత్సరం మిథున లగ్నం వాళ్ళు నూతన ఇల్లులు కొనుగోలు చేయడం కానివ్వండి, తర్వాత నూతన వాహనాలు కొనుగోలు చేయడం కానివ్వండి, ఇల్లు కట్టుకోవడం కానివ్వండి, అట్లాగా వీళ్ళకి కొత్త నిర్మాణాల విషయంలో చాలా ఎక్సలెంట్గా కలిసి వచ్చే అంశం ఇది. తర్వాత బంధుమిత్రులతోని హ్యాపీగా ఉండబోయే సమయం అనేది కూడా ఈ సంవత్సరం వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశం. అట్లానే చూసుకుంటే మెయిన్గా రిలేషన్షిప్ విషయంలో ఇప్పుడు లవ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళ మధ్య ఒక అనుకూలత, ఒక అన్యోన్యత అనేది రోజుకి అభివృద్ధి చెందుతుంది. ఈ సంవత్సరం అనేది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. తర్వాత చెప్పుకుంటే తర్వాత వీళ్ళకి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చాలా చక్కగా కలిసి వచ్చే అంశం అండి. ఈ సంవత్సరం వచ్చి వాళ్ళు ఉద్యోగంలో ప్రమోషన్స్ కానివ్వండి, వ్యాపారంలో అధిక లాభాలు, వ్యాపారం అనేది ఇంకా ఇంకొద్దిగా స్ప్రెడ్ చేయటం, ఇంకా డెవలప్మెంట్ చేయటం, ఎక్స్పాండ్ చేయటం, ఈ విధమైన విషయాలు కానివ్వండి చాలా చక్కగా వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు. అట్లానే ఈ సంవత్సరం వాళ్ళకి అనవసరపు ఖర్చులు అనేది చాలా వరకు తగ్గిపోతాయి. అనవసరపు ఖర్చులు తగ్గిపోవడం, తర్వాత మంచి వాళ్ళతోనే అంటే ఒక మంచి నేచర్ ఉన్న పీపుల్తోని వాళ్ళకి స్నేహితాలు కలవడం, సజ్జన సాంగత్యం అంటారు తెలుగులో. ఆ విధంగా వాళ్ళకి మంచి స్నేహితాలు కలవడం కానివ్వండి, ఈ విధమైన మంచి విషయాలలో వాళ్ళు చాలా డెవలప్మెంట్ అనేది వాళ్ళకు ఉంది. అట్లానే కొద్దిగా చెడు విషయాలు, కొన్ని కలిసిరాని విషయాలంటే మాత్రం వీళ్ళ ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాల్సింది ఉంది. ఆరోగ్యం అనేది కొద్దిగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి మెయిన్గా చెప్పాలి అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత సంతాన విషయంలో మెయిన్గా వీళ్ళకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే సంతానం వీళ్ళ మాట వినకపోవడం, తల్లిదండ్రులు ఒక మాట చెప్తే సంతానం అనేది ఇంకొక రకంగా చేయటం కానివ్వండి, తర్వాత వాళ్ళ అభివృద్ధి కానివ్వండి, చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ చదువు విషయాలు కానివ్వండి, వీటన్నిటిలో కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. అట్లానే రిలేషన్షిప్ విషయాల్లో కూడా వీళ్ళు వీళ్ళకి కలిసి రాదని చెప్పం కానీ కొన్ని విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా వాళ్ళకి 80% రిలేషన్షిప్లో కలిసి వచ్చినప్పటికీ కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అనేది తప్పకుండా ఉంది. ఇంకొక అంశం ఏంటంటే మెయిన్గా వీళ్ళకి తండ్రితోని ఇబ్బంది పడే అవకాశం అనేది చాలా వరకు ఈ సంవత్సరం మిథున లగ్నం వారికి కనబడతా ఉంది. కాబట్టి ఈ యొక్క 9th హౌస్ అనేది ఎఫెక్ట్ పడతా ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని మీరు దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి మీరు పూర్తి జాతకాన్ని నాకు పంపించినట్లయితే తప్పకుండా నేను దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీకు సరైన పరిష్కారాలు కూడా సూచించగలను. సరే, ఇప్పుడు మరో వీడియోలో ఇంకొక 3 రాశుల గురించి చర్చించే ముందు అసలు ఓవరాల్గా మనకి పరాభవ నామ సంవత్సరం ఎలా ఉందంటారు?
ఓవరాల్గా చెప్పాలంటే పరాభవనం సంవత్సరం మంచిగానే ఉందండి. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్లస్‌లు, మైనస్‌లు అనేది ప్రతి సంవత్సరం ఉంటూనే ఉంటాయి. కాకపోతే జన్మజాతక రీత్యా ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. కానీ ఓవరాల్‌గా చెప్పాలంటే మాత్రం కొద్దిగా 50-50 లాగానే కనబడుతుందండి. అంటే ఆర్థికంగా కావచ్చు, ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో అంటే పరాభవ నామ సంవత్సరంలోనైనా సరే మనకి శాంతి భద్రతలు దక్కుతాయా? ప్రపంచ శాంతి, విశ్వశాంతి అనేది దక్కుతుందా? తప్పకుండా అండి. తప్పకుండా విశ్వశాంతి విషయంలో తప్పకుండా ఒక అండర్‌స్టాండింగ్‌కి వస్తారు. కానీ మన ఇండియా విషయంలో, భారతదేశ విషయంలో మాత్రం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. బయట ఎటువంటి ఇబ్బందులు కొద్దిగా ఉన్నప్పటికీ అయి మామూలుగా ఆటోమేటిక్‌గా అయి సర్దుకుంటాయి. తర్వాత ఇండియా విషయంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం అంటే పేరులో పరాభవం ఉంది కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉందో అని అనుకుంటారు గానీ, మన జన్మజాతకాన్ని బట్టి మనకి జరగాల్సిన మంచి గానియండి, మనకు జరగాల్సిన ఇబ్బందులు గానియండి, అయి ఆటోమేటిక్‌గా జరుగుతూనే ఉంటాయి పవన్ గారు. నమస్కారం గంగరాజు గారు. సో విన్నారు కదా, పరాభవ నామ సంవత్సరంలో 3 రాశుల గురించి చాలా వివరంగా చెప్పారు. మేషరాశి, వృషభ రాశి, అలాగే మిథున రాశి గురించి. మరో వీడియోలో మిగతా 3 రాశుల గురించి మనం తెలుసుకుందాం. కీప్ వాచింగ్ కిరణ్ టీవీ భక్తి.